గోలీకాయ లాంటి వంకాయలు తీసుకొని వాటిని నీళ్ళలో పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి మనం మామూలుగా కట్ చేసి పెడితే నల్లగా అయిపోతాయి. ఎందుకంటే వంకాయ ఆక్సిడైజేషన్ అవుతుంది. వంకాయ మనం కట్ చేసిన తర్వాత గాలి తాకిన వెంటనే అందులో నలుపు వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే మనం కొంచెం ఉప్పు నీళ్ళలో కనుక పెట్టేసుకుంటే మనకి బాగా నలుపు రంగు రాకుండా చక్కగా ఫ్రై చేసినప్పుడు బాగుంటుంది. వంకాయలు ఫ్రై చేసుకోవడానికి నీళ్ళల్లోంచి తీస్తాం కదా, కొంచెం నీళ్ళు చుష్ ఉంటుంది, ఏం పర్లేదు. ఏంటంటే మళ్ళీ మనం ఇది సారంలో కూడా కుక్ చేయాలి. హోటల్లో మేము చేసుకునేటప్పుడు ఈ వంకాయల్ని రెడీ చేసి పెట్టుకుంటాం. ఆర్డర్ వచ్చినప్పుడు ఆ గ్రేవీలో వేసి కుక్ చేసి ఇస్తాం. సో ఎక్కువ టైం పట్టకుండా ఇలా వంకాయల్ని ముందుగానే ఫ్రై చేసేసి పెట్టేసుకుంటాం. చూడండి, ఇప్పుడు ఈ వంకాయలు లోపల దాకా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మనం గ్రేవీలో వేసిన వెంటనే ఆ జ్యూసెస్ పీల్చుకుంటాయి. అదే కనుక డైరెక్ట్ గ్రేవీలో వేసి కుక్ చేయాలి అంటే మరి 20 నిమిషాలు పడుతుంది. అంత టైము మేము ఆర్డర్ ఇచ్చేటప్పుడు మాకు ఉండదు. కాబట్టి ఫస్ట్ ఇలా మనం 4 ముక్కల్లా కట్ చేసుకొని నూనెలో ఫ్రై చేసి గ్రేవీ మంచిగా రెడీ అయిన తర్వాత అందులో వేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆ రంగు కూడా మంచిగా ఆ పర్పుల్ కలర్ ఏదైతే ఉంటుందో అది మారకుండా మన గ్రేవీలో తినేటప్పుడు కూడా చాలా కనిపిస్తుంది. అదే కనుక గ్రేవీలో వేసి 20 నిమిషాలు కుక్ చేస్తే ఈ పర్పుల్ కలర్ అనేది మారిపోయి అది చూడడానికి అంత గొప్పగా ఉండదు. చిన్న చిన్న టెక్నిక్స్ కూడా హోటల్లో షెఫ్స్ వాడుతూ ఉంటారు. మన వంకాయలు చక్కగా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇక్కడ గ్రేవీ చేసుకోవడం కోసం నువ్వులు మిక్సీ జార్లో వేయండి. పల్లీలు ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవచ్చు. కొంతమంది నువ్వులు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది పల్లీలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇందులో కొబ్బరి పొడి. సో నువ్వులు, పల్లీలు, కొబ్బరి పొడి తీసుకొని దీంట్లో నీళ్లు పోసి మనం పేస్ట్ చేసేసుకోండి. వీటిని వేయించాల్సిన అవసరం లేదు, ఇలాగే వేసేసి ఫైన్ పేస్ట్ చేసేసి మనం వాడుకుందాం. మరి ఇటు పక్కన ఈ వంకాయలు చూడండి రెడీ అయిపోయాయి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం గ్రేవీ కోసము ఉల్లిపాయలు అవన్నీ వేసి తయారు చేసుకుందాం. దీన్ని మిక్సీ జార్లో పెట్టేసుకొని పేస్ట్ చేసేసుకోండి. మరో ప్యాన్ పెట్టి ఈ గ్రేవీ ఎలా తయారు చేయాలో చూపిస్తాం. మన ఈ గ్రేవీ చేయడానికి వంకాయలు ఫ్రై చేసిన నూనె రెడీగా ఉంది. ఇందులో కొంచెం పోసేసుకున్నాను. సో నూనె వేడెక్కిన వెంటనే మనం ఆవాలు చిట్టుపట్లాడుతూ ఉంటే అందులో జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు. ఎప్పుడైతే మన ఆవాలు చిట్టుపట్లాడతాయో ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు కూడా వేసేయండి. కరివేపాకు కూడా తుంచి ఈ ఉల్లిపాయలు కొంచెం మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బ్రౌన్గా అయ్యి దాంట్లో వచ్చే ఆ ఫ్లేవర్ మన ఈ సాలన్కి బాగా పనిచేస్తుంది. అట్లా అని మరీ బ్రౌన్ చేయకండి, బిర్యానీ లాగా కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా చేయడం వల్ల మనకి వచ్చే గ్రేవీలో ఈ ఉల్లిపాయలు చక్కగా కరిగి భలే మంచి టేస్ట్ని అందజేస్తాయి. సో ఇలా ఉల్లిపాయల్ని ఇలా కొంచెం రంగు వచ్చేటప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి ఇప్పుడు మనం పల్లీలు, నువ్వులు, కొబ్బరి మనం చేసుకున్న ఈ మిశ్రమం నీళ్లు పోసేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేయండి. వేసి ఈ మిశ్రమం కొంచెం వేగి అందులో నుంచి లైట్గా నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా వచ్చినప్పుడు దాని అర్థం ఈ మసాలా మిశ్రమంలో ఆ పచ్చితనం అంతా వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే మనం ఈ పేస్ట్ చేసేటప్పుడు నువ్వుల్ని కానీ పల్లీల్ని కానీ వేయించలేదు, పచ్చిగానే పేస్ట్ చేసాం. ఆ పచ్చి వాసన పోవాలి అంటే దీన్ని స్లో మంటలో మనం కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇలా మిశ్రమం కుక్ అవుతూ దీంట్లో ఆ నూనె బయటకు వస్తుంది. ఇందులో ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కారం అక్కడి వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకుంటారు, అందుకని కొంచెమే వేస్తున్నాను. ఈ మసాలాలు ఇందులో వేసి దీంతో కుక్ చేసుకుంటూ పెరుగు, ఇందాక చెప్పాను కదా దహి మిర్చి కా సాలన్ అని, ఇందులో పెరుగు వేసి ఈ పెరుగుతో పాటు మనం నీళ్లు కూడా పోసుకొని దీన్ని చక్కగా బాయిల్ అవ్వనిద్దాం. పుల్లగా లేదు, ఫ్రెష్గా చక్కగా తీయగా ఉంది. అందుకని చెప్పేసి నేను ఇందులో కొంచెం పులుపు రావడం కోసం నేను చింతపండు పులుసు కొంచెం వేసుకున్నాను. లేకపోతే అసలు ఆ పులుపు అనేది పెరుగుతోటే రావాలి. సో ఇప్పుడు ఫుల్ బాయిల్ చేయండి. ఇంకా నీళ్లు పోసుకుంటాను.
ఈ మిశ్రమం ఇప్పుడు మంచిగా బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టి ఆ స్లో మంటలో బాయిల్ చేయండి. ఎప్పటిదాకా బాయిల్ చేయాలి? దీంట్లో నుంచి నూనె బయటికి రావాలి. వంకాయ మసాలా ఉడుకుతూ దాంట్లో నుంచి ఆ నురుగులాగా వచ్చింది చూసారా, ఇది అంతా తర్వాత ఆ నూనెలా పైన తేలుతుంది. సో మూత పెట్టేసి మనం ఆ పచ్చివాసన వెళ్ళేంత వరకు కుక్ చేసుకుందాం. తర్వాత ఉప్పు, దానికి కొంచెం బెల్లం, ఆ ఫ్రై చేసిన వంకాయలు మిరపకాయలు అన్నీ వేసి మరో 5 నిమిషాలు కుక్ చేయాలి. ఇప్పుడు మన గ్రేవీ కుక్ అవుతుంది. ఇందులో మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు, ఈ వంకాయ ముక్కలు గ్రేవీలో వేయండి. తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేద్దాం. ఉప్పు అడ్జస్ట్ చేసినప్పుడే మనకి ఆ పులుపు రుచి మనకు కరెక్ట్గా తెలుస్తుంది. నాకు ఆ లక్నోయి స్టైల్, మన దగ్గర చేసినప్పుడు ఏమో అందులో కారం వేస్తారు, కొంచెం చిక్కగా ఎక్కువగా చేస్తారు, కానీ అక్కడ కొంచెం పలసగా. చూడండి, ఇలా కలర్ కూడా మంచి బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే కొంచెం అంత తీపి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం అంత బెల్లం పొడి ఇందులో వేస్తున్నాను. ఆ పులుపు అన్నీ కలిపి భలే అద్భుతమైన నా ఈ డిష్ రెడీ అవుతుంది. దీన్ని బిర్యానీతో పాటు, అన్నంతో పాటు, రొట్టెలతో పాటు, దిబ్బ రొట్టెలతో పాటు, అంటే డబల్ రొట్టి అంటాం కదా, దిబ్బ రొట్టె కాదు, వాటితో కూడా తింటే చాలా బాగుంటుంది. ఆహా, ఒక కట్టా మిట్టా, అది కూడా దయ్యితోటి మన మిర్చి బైంగన్ కా సాలన్ ఎంతో టేస్టీగా ఉంటుంది. దయ్యి వల్ల మిర్చి బైంగన్ కా సాలన్ తప్పకుండా మీరు చేసుకోవాలి. ఆ పెరుగు వేసి చేయడం వల్ల కేవలం రుచే కాదు, దాన్ని చూడ్డానికి కూడా అబ్బా కళ్ళకు విందులా తయారవుతుంది ఈ సాలన్. చూడండి, ఆహా. స్టవ్ కట్టేద్దాం. ఆ నూనె కూడా కావాల్సిన విధంగా బయటకు వచ్చింది. ఇది ఆ మెరుస్తూ చేసే ఈ సాలన్, వంకాయలు, ఆ మిరపకాయలు, నా సామిరంగా తింటే ఇలా తినాలి. ఎంతో అద్భుతంగా కళ్ళకి విందులా ఎంతో మంచి గ్రేవీ రెడీ అయింది. మామూలుగా మనం చేసే ఆ చింతపండు వేసేదానికంటే పెరుగు వేసినప్పుడు దాని రుచి రెట్టింపు పెరుగుతుంది. సో నెక్స్ట్ టైం మీరు చేసుకున్నప్పుడు ఇలా చేయండి, తర్వాత మీరే నాకు థ్యాంక్ యూ చెప్తారు. సో మరి ఇంకేంటి, ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోగలగాలి. ఆ రుచుల్లో ఎన్నెన్నో రకాలు, నేనే కాదు ఎంతోమంది షెఫ్స్ మన ఈటీవీ అభిరుచిలో మీకోసం చేసి చూపిస్తూ ఉంటారు. ఒకవేళ మిస్ అయినా మళ్ళీ యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి, ఈ వంటకాలన్నీ మీ సొంతం చేసుకోండి. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి. ఇంకేంటి ఆలస్యం, మరి టేస్ట్ చేసేద్దామా. దహి మిర్చి బైంగన్ కా సాలన్. దీన్ని తయారు చేయడానికి ముందుగా వంకాయలని చూపించిన విధంగా ఇలా 4 పక్కలా కట్ చేసుకొని వేడి నూనెలో 4-5 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో ప్యాన్ లో ఆ ఫ్రై చేసిన నూనెనే కొంచెం వేసుకొని తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం ఉప్పు వేసి మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే నువ్వులు, పల్లీలు, కొబ్బరి పొడి పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం కారం పొడి వేసి కుక్ చేసుకోండి. ఇందులో పెరుగు, నీళ్లు వేసి కొంచెం అంత కావాలనుకుంటే కొంచెం అంత చింతపండు పులుసు కూడా వేసి ఈ మిశ్రమాన్ని నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఎప్పుడైతే మంచి సువాసన వచ్చిన తర్వాత ఇందులో ఫ్రై చేసిన వంకాయలు, కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం బెల్లము, దీన్ని ఆ నూనె పైకి తేలేంత వరకు మిశ్రమం మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత వేడివేడిగా అన్నంతో, బిర్యానీలతో, పులావులతో, రొట్టెలతో దేంతో తిన్నా చాలా చాలా బాగుంటుంది.